మ్యాచ్ అయితే ఎలా కొనసాగిందంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ అయితే కొంచెం ఎక్కువ పరుగులే సమర్పించుకుంది అనుకోవచ్చు. మళ్ళీ సేమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే మళ్ళీ ఎక్కువ పరుగులు అయితే సమర్పించుకుంది. 222 పరుగులు అయితే వాళ్ళు టార్గెట్ ఇవ్వడం చూసాం. 6 వికెట్లు కోల్పోయి దాంట్లో మెయిన్గా వచ్చేసి మంచి నాకులాటం చూసాం. సాల్ట్ మళ్ళీ మంచి నాకులాటం చూసాం. శ్రేయస్ అయ్యర్ స్లోగా ఆడాడు. యాక్చువల్గా యాంకర్ రోల్ ఉన్నాడు ఒక సైడ్న. మిగతా వాళ్ళు రస్సెల్ లాంటి వాళ్ళు లేకుంటే రిక్కు సింగ్ లాంటి వాళ్ళు కొంచెం హిట్టింగ్ చేస్తుంటే, అలానే సాల్ట్ వీళ్ళందరూ చేస్తుంటే అతనైతే నిలబడి ఎండ్ దాకా అయితే మ్యాచ్ని అయితే కొనసాగించాడు శ్రేయస్ అయ్యర్ అయితే. లాస్ట్లో అతను కూడా కొంచెం ఫైర్ వర్క్స్ అయితే అతను నుంచి చూడడం చూసాం. అలానే రమణదీప్ సింగ్ నుంచి కూడా మంచి నాక రావడం చూసాం. అతను ఆడటంతోనే ఆ పరుగులు అయితే 222 పరుగుల దాకా రావడం చూసాం. లేకుంటే 210 దాకే కట్టడై ఉండేది. కానీ ఆ రమణదీప్ సింగ్ ఏదైతే ఆడాడో లాస్ట్లో మంచిగా అయితే ఆ స్కోర్ రావడం చూసాం. ఓవరాల్గా అయితే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. సాల్ట్ అయితే హాఫ్ సెంచరీ మిస్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత బౌలింగ్ అసలుకి చూసిందాక ఆర్సీబీ గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఏదైతే